నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం పేద ప్రజల పాలిట భారం. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు వెల్లడి. నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం చంద్రబాబు. పార్వతీపురం ఎమ్మెల్యే బోడెల విజయ్ చంద్ర. డాక్టర్లు సమాజంలో దేవుళ్లతో సమానం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే డాక్టర్ మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎన్నికల వాగ్దానాల అమలులో చంద్రబాబు విఫలం. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలపండి. పార్టీ శ్రేణులకు విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు పిలుపు. ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. సూపర్ 6 పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గురువారం జరగబోయే వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను తెలియజెప్పేందుకే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరిట వినూత్న కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 3వ తారీఖుని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం అంది. మరి ఈ సమావేశం ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు మరి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కురసాల కన్నబాబు గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మరి దీంట్లో మరి విజయనగరం జిల్లాకు సంబంధించిన గౌరవ అసెంబ్లీ ఇన్ఛార్జీలు, మరి ఎమ్మెల్సీలు, మరి ఎంపీలు, పిఎస్సి మెంబర్లు, మాజీ ఎంపీలు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ముఖ్యంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, అలాగా ఇతర అనుబంధ విభాగాల మోసపూరిత వాగ్దానాలు చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో బాబు షూరిటీ మోసానికి గ్యారంటీపై వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. చంద్రబాబు చేసిన వాగ్దానాలను గ్రామాల్లోకి తీసుకెళ్లి ప్రజలకు తెలియజేయడానికి QR కోడ్ పోస్టర్ విడుదల చేశారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే భవిష్యత్తులో టీడీపీకి పుట్టగతులు ఉండవని ఎమ్మెల్యే విరూపాక్షి హెచ్చరించారు. మన గత పాలకులు ఇక్కడ ఆమెలో చేసిన ఒక ఆయన ఆయన వేల కోట్లు సంపాదించుకున్నారు, కానీ కార్యకర్తలు మాత్రం 1 రూపాయలు సంపాదించలేదు లేదన్నా. ఆయన మాత్రం చూసుకున్నారు, వేల కోట్లు పడుతున్నారు. అలాంటి కాకుండా ఖచ్చితంగా నెక్స్ట్ మనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. ఆ టూలో ఖచ్చితంగా నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యకర్త ఈ గ్రామంలోనే ఏమున్నా మీ
మీరు నాకు తెలుసు ప్రతి గ్రామం నుంచి వస్తారు పూలదండ తెచ్చినా నాకు వచ్చిన పూలదండ మీకు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఒత్తి మనం రేపు ఏం చేయాలి, మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు అనేది ముఖ్యంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి బలోపేతమైనటువంటి నియోజకవర్గము ఆలయ నియోజకవర్గం అనేది నిరూపణమైంది. ఎందుకంటే 3 సార్లు వరుసగా పార్టీ గెలిపిన తర్వాత 3 సార్లు గెలిపించడం అంటే ఆశావాసం కాదు. ఆ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులని ఖచ్చితంగా అంత కష్టపడి గెలిపించేటప్పుడు మనందరూ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరూ కూడా పేరు పేరుగా అభినందిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నాకు అధికారులు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే మొన్ననే చెప్పారు, ఆయన సూపర్ 6 సూపర్ 7 అన్ని కంప్లీట్ చేసేసాను, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాయకు మందం వేస్తామంటున్నారు. కానీ సూపర్ 6 సూపర్ 7 ఏ పూర్తి చేశారు? నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగులు పంపిస్తారన్నారు, ఇచ్చారా? 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు 18,000 10,000 చొప్పున 18,000 ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చినారా? అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాల దాకా ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారన్నారు, వాళ్ళకి ఇచ్చారా? అలాగే మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తారన్నారు, 1 సిలిండర్ మాత్రమే ఇచ్చి. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని విజయనగరం పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల గ్రామ పార్టీ అధ్యక్షులతో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వానికి 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని, చంద్రబాబు ప్రభుత్వం క్షణాల్లో 1,000 రూపాయలు పెంచి 67 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తోందని వెల్లడించారు. అలాగే అమ్మఒడి అంటూ గత ప్రభుత్వం కుటుంబంలో 1 బిడ్డకు మాత్రమే సాయం అందించారని, కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 చొప్పున తల్లికి వందనం నిధులు ఇస్తోందని తెలిపారు. నిన్న కేశవ్ గారు మాట్లాడుతూ 2 విషయాలు చెప్పారు. పొగాకు పైన, సిగరెట్ పెట్టి పైన పొగ తాగడం హానికరం అని ఒకటి ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ రాష్ట్రానికి నిజంగా వైసీపీ అంతే హానికరం. సొంత కార్యకర్తలు కాళ్ళతో తొక్కేస్తున్నారు, సొంత కార్యకర్తలు చంపేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే బాబు గారు జనాలు ఉంటే బయటకు వస్తారు, ఈ జగన్మోహన్ రెడ్డి శవాలు ఉంటే బయటకు వస్తారు. శవంతోనే బతుకు. ఆ పార్టీ కూడా శవాల రాజకీయాలతో పుట్టింది. శవం లేకుండా బయటకే రారు, ఎప్పుడు వినాశనమే. ఇప్పుడు ఎవరికి ఏం చేద్దామని ఆలోచనే. అవన్నీ పక్కన పెట్టి మనం ఏం చేద్దాం అనే విషయాన్ని మీరు మాత్రం సీరియస్గా తీసుకోవాలి. ఊహించండి, కరెక్ట్గా 3,000 ఉన్న పెన్షన్ని పెంచడానికి ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. మన నేతకి ఎన్ని రోజులు పట్టింది? 1 నిమిషం కూడా పట్టలేదు. గెలిచిన వెంటనే 3,000 4,000 చేయడం జరిగింది. అది కూడా పాత 3 నెలలు కలిపి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 10,000 పెన్షన్ని 15,000 చేయడం జరిగింది. 5,000 పెన్షన్. రంగారెడ్డి జిల్లా ఆమడగల్లు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. 15వ ఆర్థిక సంవత్సరం నిధుల నుంచి 26 లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. అనంతరం జిమ్ లో ఉన్న పరికరాలపై కొద్దిసేపు వ్యాయామం చేస్తూ అక్కడ ఉన్న వారందరికీ ఉత్సాహం కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో నిర్వహిస్తున్న మీ సేవా కేంద్రాలను తహసీల్దార్ సైదులు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇతర ప్రాంతాల పేరిట అనుమతులను పొంది పట్టణంలో మీ సేవా కేంద్రాలను నిర్వహిస్తున్న 2 సెంటర్లను ఆయన సీజ్ చేశారు. అనుమతులు పొందిన ప్రాంతాల్లోనే మీ సేవా సెంటర్లను కొనసాగించాలని ఆయన సూచించారు. నిబంధనలను అధిగమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకలు ఈ నెల 4వ తేదీ నిర్వహించనున్నట్లు రాధారంగ మిత్రమండలి నాయకులు యాసం చిట్టిబాబు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రంగా జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు అవనిగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రదానం చేయనున్నట్లు తెలిపారు. రెవెన్యూ భవన్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఏబిఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, గ్రామీణ యోజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రాం ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమం రేపు జూలై 4వ తారీఖున మన అన్నగారు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి రంగా గారు, చిన్నబ్బాయి గారు విగ్రహాల ముందు కార్యక్రమం అక్కడ పూలదండ కార్యక్రమం చేసిన తర్వాత భారీ ఊరేగింపుతో అవనిగడ్డ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న రెవెన్యూ సదస్సు భవన్లో అక్కడ రంగా గారి పేరు మీద రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే తర్వాత ఆ కార్యక్రమం తదనంతరం కూడా మరి మొక్కలు నాటే కార్యక్రమం అనేది మొట్టమొదటిసారిగా మరి యాసం చిట్టిబాబు గారు రాధారంగ మిత్రమండలి తరఫున శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా అసిరేపాలెం గ్రామంలో ఆ మొక్కలను పంపే కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి రంగా గారు చనిపోయిన కాడి నుంచి ఇక్కడ రేపు 4వ తారీఖు శుక్రవారం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి జయంతి కార్యక్రమం. మరి ఆ రోజు మేము ఇంతకుముందు 10 పైన రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతకాలం నుంచి రక్తదాన శిబిరాలు గ్యాప్ వచ్చింది. ఈ సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమం కూడా పెట్టాం. అలాగే ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద ఒక్కొక్క ఊరిలో మొక్కలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం మొట్టమొదటిగా అసిరేపాలెం అనే గ్రామంలో మొక్కలు ఇస్తున్నాం. ఆయన చనిపోయి సుమారు 35 సంవత్సరాల పైన అయ్యింది. అయినా కూడా ఇప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారంటే దానికి కారణం ఆయన జీవించి ఉన్నంతకాలం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని సర్దార్పేట బాబయ్య కూరగాయల మార్కెట్ కొనుగోలుదారులతో నిత్యం రద్దీగా ఉంటుంది. వారసత్వ లోపం కారణంగా మార్కెట్లో దుర్గంధం నెలకొంది. దీంతో వినియోగదారులు ముక్కు మూసుకొని కొనుగోలు చేయాల్సి వస్తోంది. మార్కెట్లోకి రావాలంటే స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ఆందోళనకు గురవుతున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం పేదల పాలిట వరం లాంటిదని ప్రభుత్వ అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని 20వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం అన్నారు. ప్రతి నెల 64 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. అందులో భాగంగా రాయదుర్గంలో సుమారు 5,600 మందికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ప్రతి నెల 83 లక్షల పేదలకు అందుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా నిర్వర్తిస్తూ ఉంది. 1వ తేదీ ఆదివారం అయితే ఒకరోజు ముందే శనివారమే పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. 64 లక్షల మందికి ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే రాయదుర్గం పట్టణంలో సుమారు 5,600 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు 6,570 మందికి పైగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఈ నెలలో మరికొంతమంది వితంతువులకు పెన్షన్లు ఇవ్వబోతూ ఉన్నాం కాబట్టి ఇది ఇంకా ఒక 50 దాకా పెరిగే అవకాశం ఉంది.
దాదాపు 2,83,00,000 మల్కాజ్గిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ల సమాజంలో దేవుళ్లతో సమానమన్నారు. వారి సేవలను గుర్తించి సన్మానించడం మానవతా ధర్మమన్నారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత మాట్లాడుతూ వైద్య సిబ్బందిని గౌరవించిన ఎమ్మెల్యే లయన్స్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, నర్సులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ సునీత, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్. ఈరోజు మన మల్కాజ్గిరిలో డాక్టర్స్ డే జరుపుకున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. సో డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ మన మెడికల్ కాలేజ్కి సంబంధించి 120 డాక్టర్స్ ఉన్నారు. సో ఇక్కడ అందరినీ సన్మానించడం జరిగింది. మా సేవల్ని గుర్తించి మమ్మల్ని సన్మానించిన ఎమ్మెల్యే గారికి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన దొంతి శ్రీనివాస్ గారికి, అందరికీ మీ మీడియా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి ప్రిమిసెస్ ఎక్కడ దొరకదు. ఈ హాస్పిటల్లో చాలామంది రోగులకు ఉచితంగా మనం వైద్య సహాయం అందిస్తున్నారు. చాలా మంచి డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ ఆర్థోపెడిక్స్ సంబంధించి ఫుల్ ఒక అంటే ఏం మేడం అది మీ ఎమర్జెన్సీ కేర్ కూడా చేస్తున్నారు. అట్లా ప్రతి ఒక్క సందర్భంలో వీళ్ళకి ఏంటంటే కొన్ని చిన్న చిన్న రిక్వైర్మెంట్లు ఉన్నాయి. వాటిని మనము మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇక గవర్నమెంట్లు ఎట్లా పనిచేస్తాయో మీకు తెలుసు, కొంచెం స్లో ఉంటుంది ప్రాసెస్ అంతా. ఆ ప్రాసెస్ అయ్యేంత వరకు కొందరు రోగులకు ఇబ్బంది కలుగుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఎలక్ట్ అయినాక ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే మనం లిఫ్ట్ ఎక్కి వచ్చినామో అది 3 సంవత్సరాల నుంచి రిపేర్, అంటే నేను ఎన్నికైన తొలినాళ్ళనే 3-4 ఏళ్ల నుంచి రిపేర్ ఉంది. ఇది ఫస్ట్ చేపియండి సార్. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో పొలాలకు సాగునీరు విడుదల చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఇరిగేషన్ కార్యాలయం ముందు రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ డిఈ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు వేసేందుకు సాగునీరు విడుదల చేయాలని కోరారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో, అదేవిధంగా వైరా రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఆశాజనకంగా వర్షాలు ఉన్నాయి. వైరా రిజర్వాయర్లో సుమారు 16 అడుగులు నీరు చేరింది 18.3 అడుగులకి. కాబట్టి ప్రతి సంవత్సరం జూలై 20 తర్వాత, జూలై 10 తర్వాత, ఆగస్టులో నీళ్ళు ఇవ్వడం వల్ల పంటలు దిగుబడి రాక రైతులు నష్టపోతూ ఉన్నారు. ఈ వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి, వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి నారుమళ్ళకు నీళ్ళు ఇవ్వాలని, దమ్ములు చేసుకునే దానికోసం, నాట్లు వేసే దానికోసం షెడ్యూలు ఇరిగేషన్ అధికారులు ప్రకటించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అధికారులకు విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. దీంతోపాటు వైరా రిజర్వాయర్కి అనుసంధానం చేసిన రాజు లింక్ కెనాల్ కూడా అది శాస్త్రీయంగా లేదు, అసంబద్ధంగా ఉంది. 14 కిలోమీటర్ల దూరం నీటి వెనక్కి. ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడు, హిప్నాటిస్ట్ అయిన బీవీ పట్టాభిరామ్ గుండెపోటుతో హఠాన్ మరణం చెందారు. హైదరాబాద్ లో సోమవారం రాత్రి బీవీ పట్టాభిరామ్ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. పట్టాభిరామ్ కు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఖైరదాబాద్ లోని ఆయన సొంతింట్లో పట్టాభిరామ్ పార్థివ దేహాన్ని బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఉంచనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బీవీ పట్టాభిరామ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక బీవీ పట్టాభిరామ్ పూర్తి పేరు బావరాజు వెంకట పట్టాభిరామ్. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు. వారి తండ్రి పేరు బావరాజు సత్యనారాయణ. 17 మంది సంతానంలో బీవీ పట్టాభిరామ్ కూడా ఒకరు. చిన్నప్పుడు కాలి వైకల్యం కారణంగా బీవీ పట్టాభిరామ్ ఆత్మ న్యూనతా భావంతో బాధపడేవారు. అయితే దానిని జయించి రచయితగా, ఇంద్రజాలికుడిగా, మానసిక వైద్యుడిగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగారు. అయితే మ్యాజిక్ లో ఆయన మ్యాజిక్ ప్రపంచానికి తెలిసింది కొన్ని టీవీ సీరియళ్లతో పాటుగా 2-6 అనే సినిమాలోనూ ఆయన నటించారు. వీటితో పాటు పలు సీరియళ్లలో నటించి ప్రేక్షకులను అలరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం పేద ప్రజల పాలిట భారం. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు వెల్లడి. నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం చంద్రబాబు. పార్వతీపురం ఎమ్మెల్యే బోడెల విజయ్ చంద్ర. డాక్టర్లు సమాజంలో దేవుళ్లతో సమానం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే డాక్టర్ మర్రి రాజశేఖర రెడ్డి.
ఎన్నికల వాగ్దానాల అమలులో చంద్రబాబు విఫలం. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలపండి. పార్టీ శ్రేణులకు విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ శ్రీనివాసరావు పిలుపు. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.